అందరికీ నమస్కారం అండి. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఆలు కోప్తా కర్రీ తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే ఒక వెల్లుల్లి పెద్దగడ్డ తీసుకున్నాను. పై పొట్టు తీసి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం అయితే 1.5 ఇంచు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా ఇలా కట్ చేసి అది కూడా మిక్సీలో వేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కోప్తాలు రెడీ చేసుకుందాం. దీనికోసం నేనైతే ఒక చిన్న కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. బాగా వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసి ఒక అర్ధగంట అలాగే వదిలేశాను. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న కప్పు మంచెనగపప్పు అయితే 2 గంటల సేపు ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఉల్లిపాయ అయితే సగం గడ్డ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు మిక్సీలో వేసి బరగ్గా మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా మీల్ మేకరు, అందులో వేసేస్తున్నాను. ఇక ఇందులోకి నేనైతే 3 బంగాళాదుంపల్ని ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ బంగాళాదుంపలు మొత్తం ఇలా తురిమేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. దీనికి నేనైతే వాటర్ ఎక్కడ యూస్ చేయడం లేదు, ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు ఇది మనం కావాలనుకుంటే వడల్లాగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా ఉండలు తయారు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది. దీనిపైన మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో నీళ్ళు పోసి పెట్టేశాను. దానిపైన ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టి అందులో ఈ ఉండలన్నీ ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కోప్తాలు కావాలో అన్ని కోప్తాలు ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. నేనైతే కొద్దిగా పిండి మిగుల్చుకున్నాను ఇలా వడలు తయారు చేసుకోవడానికి. ఇవన్నీ ఆవిరి మీద ఉడకడానికి 20 నిమిషాలు అయితే పట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా పక్కకు తీసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇలాగా వడల్లాగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేస్తున్నాను. ఇవన్నీ ఒక సైడ్ వేగిపోయాయి. ఇప్పుడు రెండో వైపుకి మార్చేస్తున్నాను. అంతే అండి, ఇవి వేగిపోయిన తర్వాత తీసేస్తున్నాను. ఇవన్నీ నేను ఇప్పుడు సైడ్ డిష్గా వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసేస్తున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు ఆయిల్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి కలిపేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసేసి కలిపేస్తున్నాను. ఇలా టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. ఆయిల్ అంతా వదిలేంత వరకు సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి 1 స్పూన్ వరకు వేసి కలిపేస్తున్నాను. కస్తూరి మేతి లేకపోతే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ అయితే 1.5 స్పూన్ వరకు వేసి కలిపేస్తున్నాను. ఇది మీ దగ్గర లేకపోతే పెరుగు వాడుకోవచ్చు. లేదంటే పెరుగు పైన వస్తుంది కదా మేగడ, దాన్ని తీసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి సన్న మంట మీద ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ ఇడ్లీ, దోశ, వడలేకి కావాలనుకుంటే ఇంకా కొద్దిగా పలచగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే వేసి కలిపేసి మూత పెట్టి పులుసునైతే బాగా ఉడికించేసుకోవాలి. గుమగుమలాడుతూ పులుసు అయితే రెడీ అయిపోయింది. ముందుగా తయారు చేసుకున్న ఈ కోప్తాల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తున్నాను. మీరు ఇలా ఆవిరి మీద ఉడికించిన కోప్తాలనైనా వేసుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై చేసిన కోప్తాలనైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే వీటిని ఉడికిచ్చేస్తున్నాను. అంతే అండి, ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
స్టవ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. వావ్, ఎంత కలర్ఫుల్గా గుమగుమలాడుతూ ఆలు కోప్తా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ చపాతీ, రోటీ, పుల్కాలేకి, తర్వాత వచ్చి వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీలే కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.